ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. అద్దంకి నియోజకవర్గ స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ సేవకుల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి మంత్రి క్రిస్మస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ పార్టీలోని పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాస్టర్లకు 51 కోట్ల పెట్టి వేతనాలను అందించామన్నారు. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి గౌరవించిందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. సమయంలో మరి మన నాయకులను వేదికకి ఆహ్వానించుకుందాం. అడిగిన నాగరాజు గారు టీడీపీ. అలాంటి రవికుమార్ గారిని ఎన్ని విధాలుగా పోయినా చాలా తక్కువే. ఈనాడు సంఘ కాపర్లకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. We wish you happy Christmas. దయచేసి నేను ఆహ్వానించినటువంటి వారు వేదికలకి రావాలని మనం చేస్తున్నాను. జయశీలరావు గారు, శ్యామ్ శాలెం గారు, దానియల్ గారు, దాసుబాబు గారు, సుమన్ రాజు గారు, రవిశంకర్ గారు, రవిశంకర్ గారు, సుబ్బారావు గారు, చేసిబాబు గారు, శ్యాంబాబు గారు, షకీనా బేగం గారు, మేరీ గారు, అలాగే అలైక్య గారు వేదిక ప్రారంభం చేస్తున్నారు. త్వరగా రావాలి సహోదరి మేరీ గారు, అలాగే షకీనా గారు, అలాగే అలైక్య గారు. అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద ఇచ్చారు కాబట్టి సేవకులైన వారు వారి వైపు చేతులు తీర్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మానవులమైన మేము మా పాపములను బట్టి నశించిపోకూడదని మా కొరకై ఈ లోకమునకు మీ ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ మన యొక్క ప్రియతమ నాయకులు పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఇందాక మా
సార్ స్టాలిన్ గారు చెప్పినట్టు మొన్న మధ్య ఒక రోజు కనపడ్డారు. మనం సెమీ క్రిస్మస్ జరుపుకుందాం అద్దంకిలో అంటే ఇవాళ ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా టైం తక్కువ ఉంది, అయినా పర్లేదు పొద్దున్నే పెట్టుకొని అవ్వకూడదాం, పండగ టైం కాబట్టి ఇబ్బంది జరగకుండా ఉంటాం చేద్దాం అనే దానికోసం వాళ్ళు ఇక్కడ సమావేశం అయ్యాం. ఫస్ట్ మన ఎంపీ గారు స్టార్ట్ చేశారు, సేలం గారు ఫస్ట్ ఇది మన అద్దంకిలో. నేను ఆయన ఫస్ట్ అనుకున్నాం, స్టార్ట్ చేసాం. తర్వాత కొన్ని రోజులు చేసాము. తర్వాత మధ్యలో గవర్నమెంట్ లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళకి అవకాశం ఇద్దామని వాళ్ళని చేయమని చెప్పాము. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చేస్తా ఉన్నాం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా సంవత్సరం అంతా కష్టపడి క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలో ఉంటే వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కలిసినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒకసారి ఒక 2 రోజులు ఉండి కలుపుకుంటా ఉంటారు అనమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దాదాపు 5 సార్లు నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాను, మాటలు కానీ ఇక్కడ కానీ. మీ అందరూ సహాయ సహకారం నేను ఇప్పుడు చేసేదానికంటే మీ సహాయం నాకు చాలా పెద్దదిగా భావిస్తాను. అందుకనే నా జీవితంలో ఏది ఉన్నా సరే, ఏ టైంలో ఉన్నా సరే, మీరు ఎప్పుడు వచ్చినా సరే, నాకు అవకాశం ఉన్న అంతవరకు నేను తప్పకుండా సహాయం చేస్తాను, చెడైతే చేయను. అట్లానే వాళ్ళ ప్రభుత్వం కూడా దాదాపు ఇందాక మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి పాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో కూడా ఇచ్చారు. తొందరలో అందరూ కూడా డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఇందాక మన యేసుబాబు గారు చెప్పినట్టు ఇంకో ఎక్కడో కొన్ని చర్చిలకు సంబంధించిన వాటిని కొద్దిగా సవరణ చేయాలని చెప్పి అన్నారు. అది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అవకాశం ఉంటే కనుక తప్పకుండా సాయం చేస్తాం. ఎందుకంటే ఇంతమందికి ఇచ్చినప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం వెనకాడదు, ఏదన్నా సరే సాయం చేస్తాం. ఒక్క క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. ఒకరు గొప్ప ఒకరు తక్కువ, కులాలకి మతాలకి మధ్య తగులు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదు. ప్రజలకు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ అన్ని పథకాలు అందరు ప్రజలకి సమానంగా ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వాలాగా ఎలక్షన్కి పనిచేసి ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, ఓటేయని వాళ్ళకి ఒక రకంగా, లేకపోతే మా కులానికి ఒక రకంగా, ఇంకో కులానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా అనేది ఈ ప్రభుత్వానికి అది చేత కాదు. అందరూ కూడా సమానంగా ఎలక్షన్ టైం అప్పుడే ఎలక్షన్ చూసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అందరికీ పనిచేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే రేపే మీ పండగ, మేము కూర్చొని మా రాజకీయ ఉపన్యాసాలు లేకపోతే మేము చేయని చెప్పి మిమ్మల్ని ఇసుకించదలుచుకోవాలా. అందరూ కూడా హ్యాపీగా మీ అందరితో కలిసి భోజనం చేసి మాకు చేతైన బట్టలు మేము ఇచ్చాము. మీ అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీరు కూడా ప్రజలతో బాగుండి, ఇంకా పాస్టర్లు మీరు కూడా చర్చిలకు వచ్చిన పౌరులుగా అందరూ కూడా మంచి బోధించి ఇంకా సమాజంలో ఏ విధంగా బతకాలనే దాన్ని బోధించండి. మీ దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా చిన్న కుటుంబాలు వస్తుంటారు. వాళ్ళకు కూడా మనోధైర్యం నింపి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరు కూడా బోధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.